వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా చోడవరం ఉప ముఖ్యమంత్రి బూడి ఇలాకాలో వినూత్న రీతిలో సర్పంచ్ నిరసన. వైసీపీ ప్రభుత్వం పోవాలంటూ ప్రధాన రహదారిపై 1 కిలోమీటర్ దూరం అంగప్రదక్షిణ చేసిన సర్పంచ్లు. ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి వినతిపత్రం అందజేత. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ మరియు ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు దాడి ఎరుకునాయుడు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పంచాయతీ నిధులు స్వాహా చేసి సర్పంచ్లను రోడ్డున పడేశారని, కనీసం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయడానికి కూడా పంచాయతీ ఖాతాలలో డబ్బులు లేకుండా చేశారని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మొహం చూపించలేకపోతున్నామని ఆయన తెలిపారు. ఇంత చేతకాని దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి పంచాయతీ ఖాతాలలో నిధులను స్వాహా చేసిన ఈ ప్రభుత్వం త్వరలోనే పోవాలని కోరుతూ ప్రధాన రహదారిపై సుమారు 1 కిలోమీటర్ దూరం అంగప్రదక్షిణ చేసి అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి వినతిపత్రం సమర్పించారు. సర్పంచుల కష్టాలు కలెక్టర్లు, అధికారులు, మంత్రులు ఎవరికి చెప్పుకున్నా తీరకపోవడంతో ఆఖరికి దేవుడికి వినతిపత్రం ఇచ్చి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. పంచాయతీని దొంగిలించిన ఈ సైకో ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించి మా నిధులు మాకు ఇప్పిస్తే మా గ్రామీణ ప్రాంత ప్రజలకి మేము మౌలిక సదుపాయాలు కల్పించడం అవుతుంది. కాబట్టి నువ్వే నీ సైకో ముఖ్యమంత్రికి ఇప్పటికైనా బుద్ధి తెప్పించి మా నిధులు, మా డిమాండ్లు నీ ద్వారా ఆయన మంచి బుద్ధి ఇచ్చి మా నిధులు మాకు ఇప్పిస్తా అని చెప్పేసి నీ ద్వారా మేము ఆ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. తండ్రి కోటపాడు మండలం చౌడవాడ గ్రామ సర్పంచ్ని, మరి అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడిని. ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులుగా మేము ఎన్నికయ్యి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తుంది. కానీ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి మాకు ఇవ్వకుండా, మాకు తెలియకుండా దొంగచాట్లు మా డబ్బులు దోచేసుకొని మీ గ్రామ పంచాయతీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా నిధులు మాకు ఇస్తూ, మా విధులు మాకు ఇస్తూ, మా గౌరవాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పూర్లుకుంటూ ఈ ఆంజనేయ స్వామి వారికి ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆ సైకో ముఖ్యమంత్రి కళ్ళు తెప్పించి ఆయన బుద్ధి తెప్పించి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కూడా ఇవ్వకపోతే మేము ఈరోజు గ్రామాల్లో వీధి లైట్లు అనగా లేకపోతే మురుక్కాలు అనగా శానిటేషన్ ఏ పనులను మేము ఎలా చేయాలి? మాకు ఓట్లేసి గెలిపించినటువంటి మా గ్రామీణ ప్రాంత ప్రజలకి కనీసం మౌలిక సదుపాయాలు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద సర్పంచ్లు ఉన్నామంటే అంత దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం అంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని మాకు తెలియకుండా, మా సంతకం లేకుండా కూడా సిఎఫ్ఎం ద్వారా కూడా మా నిధులు దొంగిలించేస్తూ మేము ఎటువంటి పనులు చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నేను మా కోటపాడు మండలంలో జగనన్నకు చెప్తామని చెప్పి కార్యక్రమం అయినప్పుడు మా నిధులు దొంగిలించబడ్డాయి. నా సంతకం కానీ నాది కూడా నా ప్రమేయం లేకుండా 431 జీవో ప్రకారంగా డ్రాయింగ్ అథారిటీ గ్రామ సర్పంచ్గా నాకుంది. నా సంతకం కానీ నా తమ్ము కానీ లేకుండా నావి సుమారు 20 లక్షల రూపాయలు దొంగిలించబడ్డాయి. ఏవే అని చెప్పేసి చోడవరం ఉప ఖజానా అధికారమైన నేను ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమన్నారు, నాతో మామూలు పిలిచి మాట్లాడినప్పుడు, సార్ మాకు తెలీదు, మాకు తెలియకుండా ఈ డబ్బులు మాయమైపోయి సార్ మేము అదే మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పి తిరిగి మాకు వాళ్ళు ఏమి ఇచ్చారు, మీ నుంచి మాకు ఎటువంటి రాలేదు, మీ నిధులు ఏమయ్యా, మాకు నిధులు ఏమైపోలేదని చెప్పి నాకు ఇవ్వడం జరిగిందండి. కానీ ఎంత దుర్మార్గం అంటే నిధులు ఏమైపోయాయో ఏ పద్దుకెళ్ళాయి కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ అధికారులు కూడా ఉన్నారని చెప్పి నేను ఈ సభ తెలియజేసుకుంటాను. మీకు ఎంత అన్యాయం అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఎల్ఈడి లైట్. ఆ ఎల్ఈడి లైట్ ఎప్పుడూ ఎలగవు. అది గత ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎల్ఈడి లైట్లు పల్లెల్లో వెలుగులు కావాలని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద.
వీటి మెయింటెనెన్స్ అని చెప్పేసి 3 నెలలకు 150 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి జమ చేయమని చెప్పేసి ఉంది. కానీ దురదృష్టవశాత్తు 2019లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఈ దుర్మార్గుడు ఈ సైకో నా కొడుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎల్ఈడి లైట్ల మెయింటెనెన్స్ అని చెప్పేసి నా గ్రామ పంచాయతీని సుమారుగా 11 లక్షల రూపాయలు జమ చేసుకున్నాడు. కానీ ఎక్కడా కూడా ఒక ఎల్ఈడి లైట్ బాగా చేసిన సందర్భం లేదు. ఎక్కడ లైట్లు వెళ్ళట్లేదు. ఈరోజు పండగ వస్తుంది, ఎక్కడ వీధి దీపాలు లేవు, కాలాలు శుభ్రం చేయలేదు, ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితులు ఈ గ్రామ సర్పంచ్ మేము ఉన్నాం. మా గ్రామీణ ప్రాంత ప్రజలకి మేమేం చెప్పుకోవాలి, ఎలా చేయాలి? ఈ రాష్ట్రం ఇవ్వకపోయి ఇది అమ్మ ఎట్టకపోయి అడుగు తినలేనట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుంది? ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరుచుకొని మా గ్రామీణ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మాజీ సర్పంచ్గా ప్రస్తుత పరిస్థితులపై మీ అభిప్రాయం? ప్రస్తుత పరిస్థితుల్లో అంటే సర్పంచులకి అధికారాలు ఏమీ లేవు. సర్పంచుల్ని నిర్వీర్యులు చేసి మరి ప్రభుత్వం వాళ్ళకు వచ్చిన ఆర్థిక నిధులను వేరే దీనికి మళ్లించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో అభివృద్ధి ఆటంకం జరుగుతుంది. పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్ ఇవన్నీ నా హయాంలో అంటే వచ్చిన ఆర్థిక సంఘ నిధుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ రోజు సర్పంచులకి అన్ని అధికారాలు ఆనాటి గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ విధానం పర్వాలేదంటారా? మీ టైంలోనే బాగుందంటారా? మా టైంలోనే బాగుంది. అంతేనా? ఖచ్చితంగా చెప్పగలరా? ఖచ్చితంగా అది మా అదృష్టం, నా అదృష్టం, మా గ్రామ ప్రజల అదృష్టం. వీళ్ళ దురదృష్టం అంటారా? అంతే. ప్రస్తుత ప్రెసిడెంట్ల దురదృష్టం అంతే.